హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చేస్తున్నాను పన్నీర్ ఫ్రై. మనము తక్కువ ఆయిల్ వేసుకొని డ్రీ ఫ్రై చేసుకున్నామండి. కావాల్సినది తెల్లవాయలు అండి. తెల్లవాయలు నేను అలాగ సన్నగా చిన్నగా తరుక్కున్నానండి. తెల్లవాయలు, ఉప్పు, కారం, కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు, వెనిగర్, ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం ఇవన్నీ వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనము మిక్స్ చేసుకొని పన్నీర్కి అప్లై చేసుకోవాలి. ఇది అనేది మనము వచ్చేసి పప్పుతో పాటు తినొచ్చండి. అన్నం, పప్పు వీటితో పాటు నీట్గా వేసుకొని నంజుడికి తినొచ్చండి. పిల్లలు మంచిగా తింటారండి. కూరగాయలు లేనప్పుడు ఇటు రెండు కొద్దిగా పన్నీర్ వేసుకొని చేసుకున్నామంటే మంచిగా ఉంటుందండి. కూర కాకుండా ఇలాగా అప్పుడప్పుడు కూడా చేసుకోవాలండి. చూసుకోండి, ఇలాగా మొత్తం అన్నీ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పన్నీర్ ముక్కలకు నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలండి. మనం పతలాగా తరుక్కుంటే బాగుంటుందండి పన్నీరు. కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మీద డ్రీ ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది పెద్ద వీడియోస్ పెడుతుంటే చిన్నగా కావాలన్నారండి. అందుకోసమని పన్నీర్ మొత్తం మనం మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. నానితే నీట్గా మసాలా అంతా పన్నీర్కి పడుతుంది. లావుగా తరగకూడదండి పన్నీర్ పీసెస్. ఇలాగ నేను చూపిస్తున్నట్టు చిన్నగా బాగా పతలాగా ఇలాగ మంచిగా కట్ చేసుకోవాలండి. పతలాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం నీట్గా రోస్ట్గా కాల్చుకోవాలండి. 2 దిక్కులు కాల్చుకోవాలి నీట్గా. ఎందుకంటే మనకు పన్నీర్ అనేది చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచిదండి. ఇప్పుడు చూపిస్తాను కదా, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.